ప్రతి ఒక్క మెకానిక్ ప్రతి ఒక్కరు సఫర్ అయ్యేది ఇప్పుడు BS6 బండ్లతో ఫ్రెండ్స్. స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చినాయంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కంప్లైంట్ అయితే ఉండదు, ఒక్కొక్కసారి రకరకాల కంప్లైంట్ అయితే వస్తాయి. సో ఈ బండికి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చేప్పటికి ఫ్యూజ్ కాలిపోయింది. ఫ్యూజ్ మట్టం కాలిపోయింది. ఏందిరా సమ్మినైనా ఎందుకు కాలిపోయింది అని చెప్పి మా పిల్లడు ఫ్యూజ్ వేసినాడు. దాని తర్వాత బ్యాటరీ చూస్తే ఫుల్ డౌన్ ఉంది. ఇంకా మన బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేసినాం. బండి స్టార్ట్ అవుతుంది ఆగిపోతుంది, స్టార్ట్ అవుతుంది ఆగిపోతుంది. చూడండి, ఇది మెయిన్ ఫ్యూజ్ అనమాట, 40 నెంబర్ది. ఈ ఫ్యూజ్ అనేది కాలిపోయింది. సో ఈ కంప్లైంట్ చెక్ చేయడానికి ప్లగ్ చూస్తే బాగుంది, కరెంట్ వస్తుంది, ఫ్యూల్ ప్రెషర్ ఉంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంజన్ చెక్ లైట్ కూడా వచ్చి వెళ్ళిపోతుంది అంతే. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అయినా బండి ఆఫ్ అయిపోతుంది. ఎందుకు రాబా అని చెప్పి ఏమన్నా వైరింగ్ షార్టేజ్ అయిపోయింటుందా, ఏమన్నా ఫ్యూజులు ఎగిరిపోయింది కదా, ఏమన్నా తగులుకుంటుందని చెప్పి బండి అంతా ఇప్పుకొని చూసిన. హారన్ చూస్తే హారన్ మోగలేదు. హారన్ ఎందుకు మోగదు, ఏమన్నా ఫ్యూజ్ మళ్ళీ పోయిందేమో అని చెప్పేసి మొత్తం చూసినాం. హారన్ స్విచ్ అయితే పోయింది, హారన్ స్విచ్ కొత్తది చేసినాము. అడిగి హారన్ ఇది అయిపోయింది అనమాట. వైరింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఇంత డీటెయిల్గా అని చెప్తే, ఈ బండికి ప్రాబ్లం వైరింగ్దే, ఇంకేం లేదనమాట మిగతాది. సో చూడండి, చిన్న మిస్టేక్ అంతే, చిన్న ప్రాబ్లం అనమాట. దానికి కనుక్కోనికి చాలా టైం పడుతుంది అనమాట ప్రాసెస్ అంతా. ఇప్పుడు చూడండి, ఏం లేదు ఫ్రెండ్స్, వైరింగ్ అంతా చెక్ చేసుకున్నాయి, ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, ఏం లేదు. ఫ్యూజ్ ఎందుకు ఎగిరిపోయింది అది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఊరికే ఫ్యూజ్ వేసేసి బండి స్టార్ట్ చేసి ఇచ్చేస్తే అయిపోదు. ఫ్యూజ్ కూడా ఎందుకు ఎగిరిపోయిందని చెప్పి మనం తెలుసుకోవాలి. సో అంతా చెక్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, థ్రోటల్ బాడీ కూడా క్లీన్ చేసుకున్నా. లాస్ట్కు థ్రోటల్ బాడీ కూడా క్లీన్ చేసినాము, అయినా కూడా బండి అనేది ఆఫ్ అయ్యే ప్రాబ్లం సాల్వ్ కాలేదు అనమాట. లాస్ట్కు ఇది సైడ్ సెన్సర్ వైర్లు ఉన్నాయి కదా, చూడండి ఎట్లా ఆయిల్గలు కొరికేసినాయో, అది బాడీకి అర్థ అయినప్పుడు ఫీజ్ అనేది ఎగిరిపోయింది అనమాట. అది ఒక్కరో కదిలినప్పుడు బండి ఆగిపోతుంది అంతే ఫ్రెండ్స్. ఆ చిన్న ప్రాబ్లమే, కానీ అది కనుక్కోనికి నాకు ఇంత టైం పట్టింది. మీరు అనుకోవచ్చు ఏంది అది సింపుల్గా ఫస్టే చూడొచ్చు కదా అని చెప్పేసి. సేపు ఎందుకు వెయిట్ చేసినా అంటే, ఈ ప్రాబ్లం ఎండ్ వరకు పోవాలి మనం, ఎందుకు అయింది ఈ క్రియేట్ ఇట్లా ఎండ్ వరకు మనం తెలుసుకోవాలని చెప్పేసి. సో లాస్ట్కి అర్థమైంది ఈ వైర్లు అనమాట, అంతే ఫ్రెండ్స్. ఇంకేం బండిలో ప్రాబ్లం లేదు, ఆ వైర్లు బాడీకి టచ్ అవుతా బండి ఆగిపోతుంది అంతే. సో ఇదే ఫ్రెండ్స్, కొన్ని BS6 బండ్లలో సింపుల్గా మనం సాల్వ్ చేసేది ఏమి ఉండదు. కొన్నిసార్లు ఇట్లా భలే సతాయిస్తాయి మెకానిక్లకు కూడా. 1.5 రోజు పాటు నేను తెలుసుకునేది ఏంటంటే, ఈ వైర్లు అనేది తగులుకుంటున్నాయి అంతే. ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్నాం, మండంతా ఇప్పుకొని వైరింగ్ ఏమైనా షార్టేజ్ అయిందా, ఏమైనా ఎల్గలు కొరికినాయా అని చెప్పి ఎక్కడ కూడా లేదు. సైడ్ స్టాండ్ ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షాప్లో కూడా Activa 6 బండి వచ్చిందంటే ఈ సైడ్ స్టాండ్ వైర్లు చెక్ చేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్క మెకానిక్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చేటైతే అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత వీడియో చూసినందుకు.